నమస్తే అందరికీ, నేను దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలామంది ఇష్టంగా తినే చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ చేపల పులుసు చాలామంది చాలా విధాలుగా చేసుకుంటారు. నేను ప్రతిసారి ఇంట్లో ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతిసారి ఒకేలా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను, అలాగే 4-5 ఎండుమిరపకాయలను, 3 లవంగం మొగ్గలను ఇలా ఒక 30 సెకండ్స్ పాటు ఆయిల్ ఏమీ లేకుండా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని అది కూడా ఒక 20 సెకండ్స్ పాటు ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాక, ఇవన్నీ కూల్ అయ్యాక నెక్స్ట్ ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని అందులోకి మనం ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలాలను, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలను, అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న 3 ఆనియన్ పీసెస్ని ఇలా మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి 4-5 వెల్లుల్లి రెబ్బలను, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని ఒక 10-20 సెకండ్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం రంగు మారాక ఇందాక మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేస్తుంటున్నాను. ఈ మసాలాని కూడా ఆయిల్లో వేసేసుకున్నాక చక్కగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ మసాలాని లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఇలా కలుపుతూనే కుక్ చేసుకోండి. ఇలా మనము ఈ మసాలాని ఆయిల్లో ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న స్పైసెస్ అనేవి చక్కగా ఫ్రై అవుతాయి. సో ఇలా ఆయిల్ అండ్ మనం తీసుకున్న మసాలా రెండు ఇలా చక్కగా మిక్స్ అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలే టైంలో ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపుని రెండు యాడ్ చేసి ఇవి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి మన స్పైసెస్కి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను. మీరు ఇంకా కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో కలుపుతూ కుక్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఈ మసాలాని కొంచెం మధ్యలోకి గ్యాప్ చేసి ఒక పెద్ద టమాటోని ఇలా పీసెస్గా కట్ చేసుకొని కలపకుండా మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ కుక్ అయ్యాక ఒకసారి మూత తీసి చూస్తే టమాటోస్ కొంచెం సాఫ్ట్గా అయి ఉంటాయి. ఇలా మనం మళ్ళీ కదపకుండా మొత్తం అంతా కలిపేయకుండా ఇలా గరిటెతో చిదుపుతూ ఉంటే టమాటోస్ అన్నీ చక్కగా పేస్ట్ లాగా అయిపోతాయి. సో ఇలా ఇవన్నీ చిదిమేసి గరిటెతో ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా ఆయిల్ మసాలా రెండు సపరేట్ అయ్యే టైంలో మనము ఆల్రెడీ ఒక 50 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జుని ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మసాలా, చింతపండు గుజ్జు రెండు అంతా కలిసే విధంగా కలుపుకొని మీకు ఎంతైతే పులుసు కావాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ని యాడ్ చేశాను. నాకు అంత కన్సిస్టెన్సీ సరిపోయింది అనిపించింది, సో 1 కప్పు మాత్రమే యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ చింతపండు రసం వేసినప్పుడే వెంటనే మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనము చేప ముక్కల్ని చింతపండు పులుసుతో పాటే వేసుకుంటే చక్కగా చింతపండు పులుసు అనేది ముక్కలకి చక్కగా కోట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని గరిటెతో కదపకుండా ఇలా ఒకసారి మనం తీసుకున్న కడాయిని షేక్ చేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి మళ్ళీ గరిటె పెట్టకుండా ఇలా కడాయిని పట్టుకొని ఇలా షేక్ చేస్తూ ఉంటే మనం తీసుకున్న ఫిష్ పీసెస్ అనేవి విరగకుండా చక్కగా కుక్ అవుతాయి. ఇలా మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఫిష్ పీసెస్ అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇలా మీకు అవసరం అనిపిస్తేనే కొంచెం గరిటెతో పీసెస్ని తిప్పండి, లేకపోతే మనం తీసుకున్న కడాయి ఉంటుంది కదా దాన్ని పట్టుకొని కొంచెం షేక్ చేసినట్టు చేస్తే చక్కగా కుక్ అవుతాయి ముక్కలు. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా పొడిని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు ఫిష్ మసాలాని యాడ్ చేసి మళ్ళీ ఇలా కడాయి పట్టుకొని కొంచెం షేక్ చేస్తున్నాను. అప్పుడు ఇవన్నీ కొంచెం చక్కగా కోట్ అవుతాయి ముక్కలకి.
అంతా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి వచ్చే టైంలో క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని ఈ చేపల పులుసులోకి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 గంటలు పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. మనం ఫిష్ అనేది చేసి అప్పటికప్పుడు తిన్నదానికంటే ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టి తింటే దాని టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేపల పులుసుని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.